హలో హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు షన్ను లాగ్స్ అండ్ టిప్స్. నేనైతే ఇప్పుడు మన వీడియోస్ కి బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎలా రిమూవ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీరు అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. సో ఈ వీడియో అనేది జస్ట్ మీకు శాంపుల్ ఎగ్జాంపుల్ గా చూపిద్దామని ప్రీవియస్ వీడియో అండి. ఇదైతే మనం ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నాయిస్ అనేది లేకుండా మనం ఏ యాప్ ద్వారా మొబైల్లోనే ఎలా ఎడిట్ చేసుకోవాలో మీరు అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇన్ఫర్మేటివ్ వీడియో అండి, తప్పకుండా అందరికీ అయితే బెటర్ గా యూస్ అవుతుందండి. ఇప్పుడు వస్తున్న యూట్యూబర్స్ అందరికి, బిగినర్స్ వాళ్ళందరికీ బాగా అంటే బాగా యూస్ అవుతుందండి. నేను ఆన్ చేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మీరు బిఫోర్ నాయిస్ వీడియో అయితే విన్నారు కదండి. ఇప్పుడు మనం ఆ వీడియోకి వాయిస్ రిమూవ్ ఎలా చేసుకోవాలో మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎవరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో అయితే ఇన్ఫర్మేటివ్గా అయితే ఉంటుందండి. సో మనం మళ్ళీ వైటీ క్రియేటివ్ యాప్ అయితే ఆన్ చేసుకుంటే డాష్ బోర్డ్ మన వీడియోస్ అయితే ఈ విధంగా ప్రీవియస్గా మనం చేసుకొని ఇలా అయితే చూపిస్తాయండి. పక్కన మనం ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి ప్లస్ సింబల్ అయితే ప్లస్ చేసుకొని ఒక వీడియో అనేది మనం చేస్తున్న వీడియో అయితే ఇంపోర్ట్ చేసుకోండి. చూపిస్తున్నాను కదండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. మనం వీడియో అనేది ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా అయితే వస్తుంది కదండి. సో కింద మనకి అయితే ఆప్షన్స్ అనేది ఒక 10 వరకు ఉంటాయండి. స్పీడ్, ఫిల్టర్స్, ఎఫెక్ట్స్, అడ్జస్ట్, ట్రాన్సాక్షన్, స్పీడ్, వాల్యూమ్, ఆడియో క్లీనప్. మెయిన్ ఈ ఆడియో క్లీనప్ అనేది మన వీడియోకి బ్యాక్గ్రౌండ్ అయిపోతుందండి. రీప్లేస్ బదులు వీడియో రీప్లేస్ అయిపోతుందండి. సో మెయిన్గా అయితే ఈ ఆప్షన్స్ అండి, ఇవైతే మనకు అన్నీ కనబడతాయి. వాల్యూమ్ పైన క్లిక్ చేసుకొని ఫుల్ వాల్యూమ్ పెట్టేసుకొని అప్లై టు ఆల్ క్లిక్ చేసి డన్ అయితే క్లిక్ చేసేసుకోవటమేనండి. చూస్తున్నారు కదండి, మన వాల్యూమ్ని ఫుల్ పెట్టేసేసుకొని మన ఆడియోకి డన్ చేసేసుకోవటమేనండి. సో ఇప్పుడు మన ఆడియోకి అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు లైవ్లో అయితే లైవ్ ప్రూఫ్గా అయితే మీకు ఆడియో క్లీనప్ ఎలా చేసుకోవాలో మీకైతే లైవ్లో చూపిస్తానండి. ఆడియో క్లీనప్ క్లిక్ చేశాక మనకి వీడియోకి అయితే ఆడియో అయితే క్లీన్ అయిపోయిందండి. సో వన్స్ మనకి ఆడియో క్లీనప్ అయిపోయాక చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఆడియో క్లీనప్ మొత్తం అయితే ఈ విధంగా అయితే అయిపోతుంది. స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆడియో క్లీనప్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ ట్యాప్ టు టర్న్ ఆఫ్ అని వచ్చేస్తుందండి. మనకి ఆడియో క్లీనప్ అని అయితే రిమూవ్ అయిపోయింది. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్, ఆఫ్టర్ క్లీనప్, ఆడియో క్లీనప్ తర్వాత ఓన్లీ బ్యాక్గ్రౌండ్కి మన వాయిసే వస్తుందండి. ఎలాంటి నాయిస్ అయితే రాకుండా ఈ వైటీ క్రియేట్ యాప్లో మనం ఈజీగా ఎడిట్ చేసేసుకోవచ్చండి.